ఓకే, ఇప్పుడు మనం మాడ్యూల్ 4 చూసుకుంటే ఈ మాడ్యూల్లో వచ్చేసరికి మనం బేసిక్ కమాండ్స్ ఆఫ్ ఖాళీ లైనక్స్ అయితే చూస్తాం. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో ఖాళీ లైనక్స్లోకి అయితే ఎంట్రీ ఇచ్చేస్తాం. ఎలా అంటే మనం ఫైల్ సిస్టంలో ఉన్న ఫోల్డర్స్ వీటి గురించి అయితే తెలుసుకుందాం. సో ఇప్పుడు ఇవి వచ్చేసరికి బేసిక్ కమాండ్స్ ఆఫ్ ఖాళీ లైనక్స్ అనమాట. సో మనం ఖాళీ లైనక్స్లో వచ్చేసరికి మ్యాక్సిమం మనం మౌస్ వీటిని అయితే యూజ్ చేయం. అంటే మనం ఏదైనా ఫోల్డర్ కానీ అప్లికేషన్స్ కానీ ఓపెన్ చేయాలంటే మనం విండోస్లో మ్యాక్లో ఓపెన్ చేసినట్టుగా ఒక్కొక్కటి వెళ్ళేసి అట్లా ఓపెన్ చేయడం అయితే జరగదు. అండ్ ఆల్సో మనం విండోస్లో కూడా అయితే చేయొచ్చు, బట్ ఖాళీ లైనక్స్లో టెర్మినల్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. సో మనం మ్యాక్సిమం ఖాళీ లైనక్స్ అంటేనే మనం టెర్మినల్ అయితే యూజ్ చేయడం అయితే ఖచ్చితంగా అయితే రావాలి. ఓకే, సో ఇవి వచ్చేసరికి బేసిక్ కమాండ్స్ అనమాట. సో ఇక్కడ మనం ఫస్ట్ చూసుకుంటే హూ యామ్ ఐ. సో ఈ కమాండ్స్ గురించి అన్నీ కూడా అయితే చూద్దాం అనమాట. సో ఫస్ట్ వన్ చూసుకోండి. సో హూ యామ్ ఐ అనమాట. ఇది ఏం చేస్తుందంటే డిస్ప్లేస్ కరెంట్ యూజర్ నేమ్ అనమాట. ఇప్పుడు మనం విండోస్లో చూసుకుంటే మనకి ఒక ల్యాప్టాప్ అయితే తీసుకోండి. ఆ ల్యాప్టాప్లో మనకి యూజర్ నేమ్స్ ఉంటాయి కదా, లైక్ ఇప్పుడు దిస్ పీసీ 1. సో ఆ విధంగా ఉంటాయి కదా. ఇక్కడ మీకు మీరు లాగిన్ చేసేటప్పుడు కింద ఇక్కడ యూజర్ ప్రొఫైల్స్ అయితే ఉంటాయి. అది విండోస్ 10 అనుకుంటా. విండోస్ 10లో అట్లా చూపిస్తుందో లేదో నాకు ఐడియా లేదు, నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో విండోస్ 10లో ఇక్కడ మీకు స్విచ్ యూజర్ అనే ఆ విధంగా అయితే ఉంటుంది. సో మీ యొక్క యూజర్ నేమ్ అయితే చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఒకసారి మనం ట్రై అయితే చేద్దాం. ఇవన్నీ అయితే క్లియర్ చేసేద్దాం. ఓకే, మనం కొత్త టెర్మినల్ అయితే ఓపెన్ చేసుకుందాం. అండ్ ఇక్కడ ఈ 2 ఫోల్డర్స్ కూడా డిలీట్ చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు మీరు ఓపెన్ చేయగల ఖాళీ లైనక్స్ మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ టెర్మినల్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు టెర్మినల్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఆ కమాండ్ ఏమైనా ఇచ్చారు ఇక్కడ హూ యామ్ ఐ కదా. సో హూ యామ్ ఐ అయితే టైప్ చేయండి. సో టైప్ చేసి ఎంటర్ చేస్తే ఇక్కడ వచ్చేసరికి నేను ఖాళీ అనే యూజర్ నేమ్లో అయితే ఉన్నాను. మీరు ఖాళీ లైనక్స్ ఓపెన్ చేసేటప్పుడు మీకు పాస్వర్డ్ కూడా అడుగుతుంది కదా, యూజర్ నేమ్ పాస్వర్డ్. సో అక్కడ మీరు ఖాళీ అని ఇచ్చి ఉంటారు కదా యూజర్ నేమ్ దగ్గర. సో అదే యూజర్ నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. ఇన్ కేసు మీరు ఇదే ఖాళీ లైనక్స్లో మీరు మల్టిపుల్ యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని, అంటే ఈ యూజర్లో ఈ టాస్క్స్ చేసుకుంటా, ఈ యూజర్లో ఈ టాస్క్ చేసుకుంటా, సో ఆ విధంగా స్ప్లిట్ చేసుకున్నప్పుడు మీ యొక్క టాస్క్ అనేది సో మీరు యూజర్స్ అనేది క్రియేట్ చేసుకుంటారు అనమాట. ఓకే, సో ఈ హూ యామ్ ఐ వచ్చేసరికి ఏ యూజర్లో ఉన్నామనేది మనకి చెప్తుంది అనమాట. సో నెక్స్ట్ కమాండ్ చూసుకుంటే పీడబ్ల్యూడి అనమాట. సో ఇదేం చేసిందంటే ప్రింట్స్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. సో మనం ఎక్కడ ఉన్నాం. ఓకే, ఇప్పుడు మనం ఈ ఖాళీ అనే యూజర్లో ఉన్నాం. సో ఈ ఖాళీ అనే యూజర్లో ఎక్కడ మన డైరెక్టరీ ఏంటి అంటే మనం డెస్క్టాప్ మీద ఉన్నామా లేదంటే యూజర్స్లో ఉన్నామా ఎక్కడ ఉన్నాం అనేది ఇదైతే చెప్తుంది. సో పీడబ్ల్యూడి వచ్చేసి ఎంటర్ అయితే టైప్ చేయండి. సో ఇక్కడ చూసుకుంటే సో ఫస్ట్ ఇక్కడ హోమ్ అనమాట. సో హోమ్లో ఎక్కడ ఉన్నాం, ఇక్కడ ఇది కనబడట్లేదు, అందుకే టెర్మినల్ అనేది మన పనికి వస్తుంది. సో మనం ఈ హోమ్లో ఉన్నాం అనమాట. ఉంది డెస్క్టాప్, డాక్యుమెంట్స్ ఇవన్నీ అయితే మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి హోమ్ ఖాళీ అనే యూజర్లో అయితే మనం ఉన్నాం. ఓకే, సో ఇదేం చేస్తుందంటే మనం ఎక్కడ ఏ డైరెక్టర్లో ఉన్నాం అనేది మనకు వర్క్ చెప్తుంది అనమాట. లైక్ ఇప్పుడు మనం మల్టిపుల్ టాస్క్ చేసినప్పుడు మనం ఏ డైరెక్టర్లో ఉన్నాం, ఆ డైరెక్టరీ అంటే ఏదో కాదు, మీరు ఒక లొకేషన్ అయితే ఉంటుంది. లైక్ ఇప్పుడు మీరు విండోస్ తీసుకోండి. సో విండోస్లో మీరు సి డ్రైవ్లో ఉన్నారు. సి డ్రైవ్లో యూజర్స్ మీ యొక్క యూజర్ నేమ్, దాంట్లో డెస్క్టాప్లో ఉన్నారా, డాక్యుమెంట్స్లో ఉన్నారా, పిక్చర్స్లో ఉన్నారా, వీడియోస్లో ఉన్నారా, సో దాన్ని ఎక్కడ ఉన్నామని క్లియర్ చేసేది పీడబ్ల్యూడి అనమాట. సో నెక్స్ట్ ఎల్ఎస్ వచ్చేసరికి సో ఆ డైరెక్టరీలో ఏ లిస్ట్ అయితే ఉన్నాయి, అంటే ఏ ఫోల్డర్స్ ఉన్నాయి, ఏ టెక్స్ట్ ఫైల్స్ ఉన్నాయి, సో అవన్నీ డిస్ప్లే చేసింది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఎల్ఎస్ అని టైప్ చేస్తున్నాను. సో ఇదిగోండి హోమ్లో, ఇదిగోండి ఇందాక చూపించాను కదా, ఒకసారి మళ్ళీ టైప్ చేస్తాను. ఇదిగోండి ఖాళీలో హోమ్లో ఉన్నాం మనం. ఓకే, సో ఖాళీ అనే యూజర్లో హోమ్లో ఉన్నాం మనం. సో ఇక్కడ చూడండి ఇవే ఫైల్స్ కదా ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఎల్ఎస్ అంటే లిస్ట్ అనమాట. ఈ ఫోల్డర్లో ఏ ఫైల్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో దాన్ని ఎల్ఎస్ అనమాట. ఒక డైరెక్టరీలో ఏమేమి ఫోల్డర్స్ ఉన్నాయో అవన్నీ తెలుసుకోవాలంటే ఎల్ఎస్ అనేది యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసరికి సిడి అనమాట.
మనం ఇప్పుడు ఓకే, మనం హోమ్లో ఉన్నాం. దీని నుంచి మనం డెస్క్టాప్లోకి రావాలి. అంటే డెస్క్టాప్లో నేను ఒక ఫోల్డర్ కానీ అట్లా యాడ్ చేసుకుంటున్నా, లేదా ఆ డెస్క్టాప్ అనే ఫోల్డర్లో నేను కొన్ని చేంజెస్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఏం టైప్ చేసినా దానికి వెళ్ళాలి కదా. సో మనం డైరెక్టరీ అనేది చేంజ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు హోమ్ నుంచి నేను డెస్క్టాప్కి వెళ్ళాలంటే సిడి డెస్క్టాప్ అని కొడితే ఇదిగోండి ఇక్కడ చూడండి డెస్క్టాప్లోకి అయితే వచ్చేసాను. సో డెస్క్టాప్లో ఏమున్నాయి, ఎల్ఎస్ అని కొడదాం, ఏం లేవు, ఇక్కడ ఏం లేవు. ఈ వచ్చేసరికి ఈ ట్రాష్, ఫైల్ బాక్స్, హోమ్ ఇవి అయితే ప్రింట్ అవ్వవు. ఓకే, సో అవి వచ్చేసరికి అవి రూట్ అనమాట, అవి ప్రింట్ అవ్వవు. ఓకే, ఇప్పుడు మనం సిడి డెస్క్టాప్కి అయితే వచ్చేసాం. మనం డైరెక్టరీ అనేది చేంజ్ చేసేసాం. సిడి అంటే చేంజ్ డైరెక్టరీ అనమాట. సో డెస్క్టాప్లో ఉన్నాం ఇప్పుడు మనం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీరు నెక్స్ట్ కమాండ్ చూసుకుంటే MKDIR ఇదేం చేస్తుందంటే ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మనం డెస్క్టాప్లో ఉన్నాం కదా. సో ఇప్పుడు ఈ కమాండ్ అయితే టైప్ చేయండి, MKDIR. మీ యొక్క ఫోల్డర్ నేమ్ అయితే ఇవ్వండి. నేను చరణ్ అని ఇస్తున్నాను. ఓకే, చరణ్ అనే ఫోల్డర్ ఇక్కడ చూసుకోండి క్రియేట్ అయిపోయింది. ఈ ఫోల్డర్ మనం రిమూవ్ చేయాలంటే సేమ్ RMDIR అని పెట్టేసి చరణం కొడితే ఓకే డిలీట్ అయిపోయింది. చూడండి ఇక్కడ వచ్చేసరికి ప్రతి ఒక్కటి కేస్ సెన్సిటివ్ అనమాట. క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ కొట్టండి, స్మాల్ ఉంటే స్మాల్ కొట్టండి. ఓకే, సో ప్రతి ఒక్కటి కూడా కేస్ సెన్సిటివ్ అయితే ఉంటుంది. సో MKDIR అంటే మేక్, RM అంటే రిమూవ్. RM అనేది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చోట్ల మనకి ఉపయోగపడుతుంది. MK అంటే మేక్ అనమాట, RM అంటే రిమూవ్. ఓకే, DIR అంటే డైరెక్టరీ. సో ఇవైతే గుర్తుపెట్టుకోండి ఫుల్ ఫామ్స్. అంటే నేను ఫర్దర్గా వెళ్ళే కొద్దీ షార్ట్ ఫామ్స్లోనే చెప్తాను. ఇక్కడ మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు CMDS అని పెట్టా. ఈ CMDS అంటే ఏంటంటే కమాండ్స్. ఓకే, సో ఇలా షార్ట్ ఫామ్స్లోనే ఉంటాయి మ్యాక్సిమం. మనం సైబర్ సెక్యూరిటీ అనమాట. సో సైబర్ సెక్యూరిటీ మ్యాక్సిమం షార్ట్ ఫామ్సే యూజ్ చేస్తారు దేనికైనా. సో దానికి అడాప్ట్ అవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ టచ్. సో ఈ టచ్ కమాండ్ ఏం చేస్తుందంటే MKDIR ఏం చేస్తుందంటే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తుంది. టచ్ ఏం చేస్తుందంటే ఒక టెక్స్ట్ ఫైల్, ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ అయితే క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మనం చూసుకోవచ్చు. ఒకసారి మళ్ళీ మనం ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకుందాం, MKDIR. సో చరణ్ అనే ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకున్నాను. సో దీంట్లోకి మనం వెళ్ళాలి మళ్ళీ. సో ఎలా వెళ్ళాలి, ఓకే ఈ డెస్క్టాప్లో ఏమేమి ఉన్నాయి, నాకు చరణ్ అనేది ఉంది. ఓకే, CD చరణ్. ఓకే, చరణ్ అనే ఫోల్డర్లోకి వెళ్ళా. సో ఈ చరణ్ అనే ఫోల్డర్లో నేను ఇప్పుడు ఒక టెక్స్ట్ ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నాను. దానికి ఏం చేయాలంటే TOUCH టచ్ చరణ్.txt అని కొట్టేసిన, ఎంటర్ కొట్టేసాను. ఇప్పుడు మనం ఈ చరణ్ అనే ఫోల్డర్లో ఏమున్నాయి చూడండి. సో మనం యాడ్ చేసిన టెక్స్ట్ ఫైల్ వచ్చేసింది కదా. ఇక్కడ మీరు మాన్యువల్గా కూడా చూడండి. ఇదండి నేను ఇక్కడ ఓపెన్ చేశాను చరణ్ అనేది. సో ఇక్కడ చూసుకుంటే చరణ్ టెక్స్ట్ ఫైల్ అయితే యాడ్ అయిపోయింది. సో ఈ టెక్స్ట్ ఫైల్లో మనం రాయాలన్నా చూడాలన్నా అవన్నీ అయితే చూద్దాం ఇప్పుడు. ఓకే, సో RM అంటే మనం చూసుకున్నాం కదా రిమూవ్ అనమాట. అదే ఈ RMDIR అంటే ఫోల్డర్ డిలీట్ అయిపోతుంది. బట్ మనకి ఇంకో వేలో కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అది ఎట్లా అంటే RM అంటే ఓన్లీ ఫైల్సే డిలీట్ అవుతాయి, ఫోల్డర్స్ డిలీట్ అవ్వవు. బట్ మనం RMని యూజ్ చేసుకొని ఒక ఆర్గ్యుమెంట్ అనేది యూజ్ చేసుకొని ఫోల్డర్ని కూడా అయితే డిలీట్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఈ చరణ్లో డెస్క్టాప్లో చరణ్ అనే ఫోల్డర్లో ఉన్నారు. మీరు మళ్ళీ డెస్క్టాప్లోకి రావాలంటే CD స్పేస్ మైనస్. సో మైనస్ బటన్ నొక్కేసి ఎంటర్ కొట్టండి. సో మీరు మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేస్తారు. ఓకే, సో ఇప్పుడు డెస్క్టాప్లో ఉన్నాను. డెస్క్టాప్లో ఏమేమి ఉన్నాయి, చరణ్ అని ఉంది. మీరు కావాలని ట్రై చేయండి, RM. దెన్ ఇట్ ఈస్ ఏ డైరెక్టరీ. వీ కెనాట్ రిమూవ్ ఏ డైరెక్టరీ విత్ RM. సో దీన్ని రిమూవ్ చేయాలంటే RM మీరు రెండు అయితే యూజ్ చేసుకోవచ్చు. RMDIR అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే RM స్పేస్ -R. దీన్ని హైఫన్ అని కూడా అంటారు. ఓకే, ఫైల్ అయితే టైప్ చేయండి, డిలీట్ అయిపోయింది చూసారా. సో అంతే అనమాట. నేను మళ్ళీ అయితే ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో దీంట్లో మళ్ళీ CD
ఓకే చరణ్ అనే టెక్స్ట్ ఫైల్ అయితే క్రియేట్ చేసేసుకున్నాను మళ్ళీ. సో ఈ ఏపీటీ గెట్ అంటే ఏం చేసిందంటే ఇది వచ్చేసరికి ప్యాకేజ్ మేనేజ్మెంట్ అనమాట. సో మనకి ఖాళీ లైనక్స్లో చాలా ప్యాకేజెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ అయితే చూసుకోవచ్చు. ఈ సూడో అంటే ఏంటంటే రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఉంటుంది కదా మనకి విండోస్లో. సో ఆ విధంగా మనకి ఖాళీ లైనక్స్లో రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ చేయాలంటే సూడో అని అయితే యూజ్ చేయాలి. సో సూడే ఓకే. సో ఇక్కడ ఎగ్జాంపుల్ అయితే ఇచ్చాడు, అది మనం ట్రై చేద్దాం. సూడో ఏపీటీ గెట్ ఇన్స్టాల్ అనమాట. సో ఏదైనా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలంటే APT-get అనేది యూజ్ చేసి మనం ఏం ఇన్స్టాల్ చేయాలో అది కొట్టేస్తాం. ఇది ఒక సింటాక్స్ లాగా అనమాట, అదైతే గుర్తుపెట్టుకోండి. APT-get నాకు తెలిసి ఇది అవ్వదు, ఎందుకంటే ఓకే ఇక్కడ మనం ఇదిగోండి సూడో అని ఉంది కదా. సో సూడో అని కొడితే రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్గా అయితే ఇప్పుడు రన్ అవుతుంది. సో నేను పాస్వర్డ్ అయితే ఇస్తాను, పాస్వర్డ్ ఇచ్చేసాను. సో ఇక్కడ నాకు ఈ ప్యాకేజ్ అని అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఇదిగోండి రీడింగ్ ప్యాకేజ్, బిల్డింగ్, ఎవ్రీథింగ్ డన్. ఓకే నేను ఇక్కడ 0 ఎందుకు చూపిస్తుందంటే ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ 0 అని వస్తుంది. మీరు ఫస్ట్ టైం అంత మాత్రం మీకు ఇక్కడ ప్యాకేజెస్ అనేది ఇన్స్టాల్ అయిపోతాయి. ఓకే సో నేను దీన్ని క్లియర్ ఓకే అవసరం లేదు. సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసరికి CP అనమాట. CP ఏం చేసిందంటే కాపీ ఏ ఫైల్ ఆర్ డైరెక్టరీ. మీరు ఒక ఫైల్ కాపీ చేస్తున్నారు, దాన్ని ఒక డూప్లికేట్ చేయాలనుకుంటున్నారు, లేదంటే ఒక ఫైల్ నుంచి మీరు మామూలుగా ఇప్పుడు మీరు ఒక వీడియోస్ తీసుకుంటారు, ఆ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అవన్నీ ఒక ఫోల్డర్లోకి మళ్ళీ షిఫ్ట్ చేయాలనుకుంటున్నారు. మీరు మీ యొక్క కేబుల్ యూజ్ చేసి మీ ఫోన్లో ఉన్నాయి కంప్యూటర్లోకి అయితే మార్చారు. సో కంప్యూటర్లోకి మార్చిన తర్వాత ఏదో ఫోల్డర్లోకి వేసేసారు. ముందు మనకి ల్యాప్టాప్లోకి వచ్చేయాలి. సో ఏదో ఫోల్డర్లోకి వేసేసారు. మళ్ళీ ఆ ఫోల్డర్ నుంచి మీరు సపరేట్ చేసుకుంటారు కదా, ఈ నా పర్సనల్ పిక్స్. సో ఆ విధంగా మీరు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, లేదంటే అవసరం లేదు. బట్ మనం ఒక ఫైల్ అనేది కాపీ చేయాలంటే CP అనేది యూజ్ చేస్తాం. ఇది వచ్చేసరికి సింటాక్స్ అనమాట. CP ఆ ఫైల్ యొక్క నేమ్. ఓకే సో ఇక్కడ మీరు చూడొచ్చు. నేను ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అయితే వస్తున్నాను. ఓకే సో చేంజ్ డైరెక్టరీ బ్యాక్ అయితే వచ్చేసాను. ఇక్కడ మళ్ళీ ఇంకొక ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తున్నాను. KDIR టెస్ట్. ఓకే ఇంకో ఫోల్డర్ అయితే క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను టెస్ట్ అనే ఫోల్డర్ని చరణ్లోకి అయితే పంపిస్తాను. అది ఎలా చేస్తా అంటే కాపీ చేసేసి అక్కడ పేస్ట్ చేసేసి CPTEST. సో CP ఏం చేసిందంటే టెక్స్ట్ అనే ఫోల్డర్ని కాపీ చేసేసింది. ఇప్పుడు చరణ్ అనే ఫోల్డర్లోకి పంపిస్తున్నా. ఇలా పక్కన చరణ్ అని కొడితే అయిపోతుంది, ఎంటర్ కొట్టేయండి. సారీ ఇది డైరెక్టరీ కాబట్టి డైరెక్టరీని మనం కాపీ చేసి పేస్ట్ చేసేటప్పుడల్లా ప్రతిసారి -R అయితే యూజ్ చేయాలి. ఓకే CPR టెస్ట్. ఓకే సో ఇది కాపీ చేసేసి అక్కడ పేస్ట్ చేసేసింది. ఇది ఒక డూప్లికేట్ ఫైల్ అనమాట. ఇప్పుడు మనం చరణ్లోకి వెళ్తే CD ఓకే సో ఇప్పుడు మనం లిస్ట్ కొడితే ఇదిగోండి ఇది ఒక టెక్స్ట్ ఫైల్ వచ్చేసింది. ఈ టెక్స్ట్ అనే ఫోల్డర్ కూడా దీంట్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇదిగోండి టెక్స్ట్ అనే ఫోల్డర్ వచ్చేసింది కదా. సో ఈ విధంగా మనం కాపీ చేసేది పేస్ట్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మూవ్ ఆర్ రిమైన్. ఈ MB అని ఏం చేసిందంటే మనం ఒక ఏదైనా మిస్టేక్ ఇచ్చుకున్నాం, నేను ఇందాక టెస్ట్ అని పెట్టపోయి ఏదేదో పెడుతున్నా. సో దాన్ని మళ్ళీ మనం రీనేమ్ చేయాలంటే ఇదిగోండి మనం ఇన్కరెక్ట్ చేసింది ప్లస్ రీనేమ్ ఫైల్ పక్కన కొట్టేస్తే అయిపోతుంది. సో దీన్ని మళ్ళీ చూద్దాం మనం ఇప్పుడు. సో ఇప్పుడు నేను ఈ టెస్ట్ అనేది నేను టెస్ట్ 1 అయితే మారుస్తున్నా MB. సో నేను చరణ్లో ఉన్నాను కదా, ఓకే చరణ్లోనే చేసేద్దాం. MB టెస్ట్ నుంచి నేను దీన్ని ఆ పేరుని ఏం మారుద్దాం అంటున్నానంటే టెస్ట్ 1. ఓకే ఇప్పుడు నాకు తెలిసి ఫైల్ నేమ్ చేంజ్ అయి ఉంటుంది ఈ చరణ్లో. ఇక్కడ LS కొట్టేద్దాం మనం, అది ఆపేయాలి.
ఇదిగోండి ఇక్కడ test1 అని అయితే మారిపోయింది చూడండి, ఇదిగోండి test1 రీనేమ్ అయిపోయింది. సో ఇదేం చేసిందంటే రీనేమ్ చేసింది, ఎంవి అనేది యూజ్ చేసి మనం ఫైల్స్ని అనేది రీనేమ్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్యాట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక టెక్స్ట్ ఫైల్ అనేది క్రియేట్ చేసుకుందాం. ఆ టెక్స్ట్ ఫైల్లో ఉన్న కంటెంట్ మనకి డిస్ప్లే అవ్వాలన్నా అవన్నీ అవ్వాలన్నా సరే ఇక్కడ క్యాట్ అనే కమాండ్ అయితే యూజ్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి చరణ్లో ఉన్నాం కదా, సో ఇక్కడ ఈ ఎల్ఎస్ అని కొడితే ఈ చరణ్ డాట్ టెక్స్ట్ ఫైల్ ఉంది కదా, సో క్యాట్ .txt. సో అక్కడ ఏం లేదు కాబట్టి అది ఎంటీ ఒక టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి అక్కడ ఏం మనకి డిస్ప్లే చేయట్లేదు. బట్ అదే కనుక ఇప్పుడు మనం దాంట్లోకి ఇన్పుట్ ఎలా ఇవ్వాలంటే ఎకో మన ఒక మెసేజ్ వచ్చేసరికి డబల్ కోట్స్లో ఇవ్వాలి. ఓకే, సో ఈ డబల్ కోట్స్లో మనం ఏం యాడ్ చేద్దాం, మాడ్యూల్ 4. ఓకే, ఇది యాడ్ చేసేస్తున్నా. సో ఇక్కడ గ్రేటర్ దాన్ సింబల్ పెట్టి ఏ ఫైల్ అదే ఏ టెక్స్ట్ ఫైల్లోకి ఇది పేస్ట్ అవ్వాలి అంటే ఏ టెక్స్ట్ ఫైల్లో ఇది రాయాలి. సో నేను ఇక్కడ గ్రేటర్ దాన్ సింబల్ పెట్టి చరణ్.txt. ఓకే, ఇప్పుడు మనం cat.txt దాన్ని ఇక్కడ ప్రింట్ అయిపోయింది చూడండి. మాడ్యూల్ 4 అనేది ఈ చరణ్ అనే టెక్స్ట్ ఫైల్లో ఉంది. మీరు మళ్ళీ దీన్ని మార్చాలంటే ఎకో టెస్టింగ్ సంథింగ్ ఏదో ఇచ్చేసాను. ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని అయితే చూద్దాం, క్యాట్ చరణ్.txt. ఓకే, అదేంటి ఇందాక మాడ్యూల్ 4 అనేది ఉండదా, పోతుందా అంటే పోతుంది. సో మనం దీన్ని అపెండ్ అయితే చేసుకొని మనం నెక్స్ట్ లైన్లో అయితే ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ ఫైల్లో వచ్చేసరికి టెస్టింగ్ ఉంది కదా, సో నేను మళ్ళీ ఏం చేయాలంటే ఎకో మాడ్యూల్ 4 ఇక్కడ ఒక గ్రేటర్ దాన్ సింబల్ ఇచ్చాం కదా ఇందాక, ఇప్పుడు 2 ఇస్తే అపెండ్ అవుతుంది అనమాట చరణ్.txt. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి టెక్స్టింగ్ ఉంది, మాడ్యూల్ 4 ఉంది. ఇక్కడ మీరు ఓపెన్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ దీంట్లోనేనా, ఓకే డన్. ఇదిగోండి ఇక్కడ మనం రాసింది చూడండి, ఓకే కదా. సో ఇప్పుడు నేను ఈ ఫైల్ డిలీట్ చేయాలంటే rm చరణ్.txt డన్, డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ls అని కొడితే ఓన్లీ ఒక్క ఫోల్డరే ఉంది చూడండి, టెక్స్ట్ ఫైల్ అనేది డిలీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి సూడో అనమాట. సూడో కమాండ్ ఏం చేస్తుందంటే చెప్పాను కదా ఇందాక, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అనమాట. సూడో apt-get అప్డేట్ ఇన్స్టాల్ అవన్నీ ఇన్స్టాల్ చేయాలంటే రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ మనం చేస్తాం కదా, సో అదే విధంగా అనమాట. సో దట్ ఈస్ వాట్ అబౌట్ బేసిక్ కమాండ్స్ అనమాట. ఇంకా చాలా కమాండ్స్ అయితే ఉంటాయి. సో ఆ కమాండ్స్ అన్నీ ఒకసారి మీరు సెర్చ్ అయితే చేయండి, మీకు ఇంకా అడ్వాన్స్ కావాలంటే. మ్యాక్సిమం మనకి ఇంకా మనం పోయే కొద్దీ నేను ఒకటేసారిగా అన్నీ చెప్పేద్దాం అనుకోవట్లేదు. ఏంటంటే మనం చేసేటప్పుడు అంటే చేస్తూ నేర్చుకుంటే వస్తుందనే నా ఒక ఒపీనియన్ అనమాట. సో మీరు కూడా ఈ కమాండ్స్ అన్నీ ట్రై చేయండి. ఓకే, సో అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. ఇంకా నేను చెప్పేది చాలకపోతే వేరే వీడియోస్ కూడా చూడండి. ఇట్లా బేసిక్ కమాండ్స్ అని కొట్టండి, లేదంటే అడ్వాన్స్ కమాండ్స్ అని కొట్టండి. ఈ బేసిక్ ఇవన్నీ నాకు పెళ్ళయ్యాయి అనుకుంటే మీరైతే షిఫ్ట్ అవ్వచ్చు. సో దట్ ఈస్ వాట్ అబౌట్ మాడ్యూల్ 4.